ప్రభువు నామన నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి మరి సంఘ పెద్దలకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను ఎక్కువ ఏం చెప్పాను వాక్యం కానీ కొన్ని నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను. పాత నిబంధనలోని పాత నిబంధన పాత నిబంధనలోని ఒక రాజు గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఆ రాజు పేరు యెరోబాము. పాత నిబంధనలోని ఒక రాజు, ఇశ్రాయేల్ రాజులో మొదటి రాజు. ఇశ్రాయేలును మొదటిగా రాజు అయిన వ్యక్తి యెరోబాము. ఈ యెరోబాము దేవుడు రాజుగా చేయాలనుకుంటాడు. యెరోబాము బైబిల్లో ఒక వ్యక్తి పేరు ప్రస్తావించబడిందంటే దేవుడు ఏదో అతని గురించి ఏదో తెలియాలనుకుంటాడు. మనకు అతని గురించి ఏదో మనం నేర్చుకోవాలి. బైబిల్లో ఒక వ్యక్తి పేరు ప్రస్తావించబడిందంటే ఏ సందర్భమైనా దేవుడు తెలియజేశాడంటే అతని గురించి మనం ఏదో నేర్చుకోవాలి అనే దేవుడు రాయించాడు. ముందుగా ఈ ఇశ్రాయేల్ రాజులు యూదుల రాజులో చివరి రాజులు. యూదయ రాజులో చివరి రాజులు ఇద్దరు రాజులు ఉంటారు. వారు ఇద్దరు రాజులు కలిపి రాజ్యాన్ని 22 సంవత్సరాలు పరిపాలిస్తారు. యూదుల రాజులో చివరి రాజులు ఇద్దరు రాజులు ఉంటారు. వారు ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తారు? రాజ్యాన్ని 22 సంవత్సరాలు పరిపాలిస్తారు. 22 సంవత్సరాలు ఇద్దరు రాజులు పరిపాలిస్తే ఈ యెరోబాము అనే రాజు ఒక్కడే 22 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఈ యెరోబాము అనే రాజు ఒక్కడే 22 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఎందుకు దేవుడు ఈ యెరోబాముకు దేవుడు అధికారం ఇవ్వాలనుకున్నాడు? రాజ్యాన్ని కట్టబెట్టాలనుకున్నాడు. అసలు ఇతని నేపథ్యం ఏంటిది? ఇతని పని ఏమిటి? ఇతని వృత్తి ఏమిటి? యెరోబాము అనే రాజు పని ఏమిటి? ఈ యెరోబాము అనే వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి. యెరోబాము అనే వ్యక్తి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినవాడు. ఇతని సొలొమోను దగ్గర సేవ చేసుకునే పని చేసేవాడు. అప్పటి కాలంలో సొలొమోను రాజుగా ఉన్నాడు. రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. సొలొమోను దగ్గర రాజు ఏం అధికారం ఇస్తే అది ఏది సెలవిస్తే ఆ పని చేసుకుంటా అతనికి సేవ చేసేవాడు ఈ యెరోబాము. అయితే దేవుడు మాత్రము యెరోబామును రాజుగా చేయాలనుకుంటాడు. ఎందుకు చేయాలనుకుంటున్నాడు? సొలొమోను గారు 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడు? 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆయన దేవుని దృష్టికి మంచిగానే ఉన్నాడు సొలొమోను. మరి ఎందుకు మధ్యలో దేవుడు ఆ రాజ్యాన్ని సొలొమోను నుంచి తీసివేయాలనుకుంటాడు? దేవుడు ఏం చేస్తాడంటే అహీయా అనే ప్రవక్తను ముందుగా యెరోబాము దగ్గరికి పంపిస్తాడు. దేవుడు ముందుగా ప్రత్యక్షమై అహీయా అనే ప్రవక్తకు ప్రత్యక్షమై, అహీయా నీవు వెళ్ళి యెరోబాముకు నా మాటలు చెప్పుము. సొలొమోను రాజ్యాన్ని సరిగా పరిపాలించడం లేదు. అతను దావీదు వలె తన తండ్రి దావీదు నా కట్టడాలు, నా న్యాయ విధులు, నా ధర్మశాస్త్రమును పూర్వము ఏ విధంగా అనుసరించుకుంటూ నన్ను పరిపాలించాడో సొలొమోను మాత్రము అలాగా తన తండ్రిలాగా పరిపాలిస్తలేడు రాజ్యాన్ని. యెరోబాముకు వెళ్ళి చెప్పని అహీయ ప్రవక్త దేవుడు మాట్లాడతాడు. యెహోవా దేవుడు అహీయ ప్రవక్తతో మాట్లాడి, ఆ అహీయ ప్రవక్త ఎవరి దగ్గరికి వెళ్తాడంటే యెరోబాము దగ్గరికి వెళ్తాడు. యెరోబాము దగ్గర వెళ్ళి ఏం చెప్తాడంటే దేవుడు నీకు 10 గోత్రాలు ఇవ్వాలనుకుంటున్నాడు. 10 గోత్రాలు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ 10 గోత్రాలు దానికి రాజుగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. ఎందుకు దేవుడు నిర్ణయం తీసుకున్నాడు ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. సొలొమోనుకు 2 సార్లు దేవుడు ప్రత్యక్షమని చెప్తాడు. నీ పరిపాలన బాలేదు, నేను నీ పరిపాలన తీసివేస్తాను, నీ సహోదరునికి రాజ్యాన్ని అప్పచెప్తాను అని యెహోవా దేవుడు 2 సార్లు హెచ్చరిస్తాడు సొలొమోనుకి. అయినా సొలొమోను దేవుని మాట వినడు. ఒకసారి చూడండి, సొలొమోను అంతగా దేవుని కోపం తెప్పించగా ఏం చేసిండు? మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం ఎవరైనా చదవండి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదును అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, దావీదు నడిచినట్లు, దావీదు యథార్థంగా నడిచాడు, నా యందు నడుచుకున్నాడు, నా కట్టలను అనుసరించి రాజ్యము పరిపాలించాడు. కానీ ఈ సొలొమోను మాత్రం తన తండ్రిలాగా పరిపాలిస్తాడంట రాజ్యాన్ని.
తన తండ్రిలాగా పరిపాలిస్తలేడు. ఎందుకు పరిపాలిస్తలేడు? మరి ఏం చేసిండు? ఒకసారి చూడండి 7వ వచనం. సొలొమోను కేమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మెలేకు అను అమోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించను. ఇతను ఏం చేసిండు? దేవుడు న్యాయవిధులు ధర్మశాస్త్రం అనుసరించగా ఎవరో మొలేకు అనే ఒక ఏమంటారు ఇతర దేవతను బలిపీఠములు కట్టించాడు. దేవునికి విరుద్ధమైనది అని ఇతను చేసిండు. ఎవరు? సొలొమోను గారు. ఈ విషయం చూసిన దేవునికి ఎంతో కోపం వస్తుంది. ఎంతో కోపం వచ్చి 2 సార్లు సొలొమోన్ని హెచ్చరిస్తాడు. ఒకసారి చూడండి, ఆ వచనంలో చూడండి 9వ వచనం. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకు పోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడాలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనక ఈ రాజ్యము నీకుండకుండగా నిక్షేయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఇక చూడండి, దేవుడు చెప్తున్నాడు, నీవు నా కట్టలను అనుసరించలేదు, దావీదులాగా నడుచుకోలేదు, కాబట్టి రాజ్యాన్ని మొత్తం నీకు తీసివేస్తున్నా, నీ దాసులైన వారికి నేను రాజ్యాన్ని అప్పచెప్తున్నా. నేను చెప్పిన మాటలు నీవు వినట్లేదు, నా వాక్యానుసారంగా నీవు రాజ్యాన్ని పరిపాలించట్లేదని దేవుడు ఎంతో కోపగించుకొని సొలొమోనుకి చెప్తారన్నమాట. ఇలా తెలిసిన వెంటనే దేవుడు ముందుగా ఇలా జరుగుతుందని తెలిసి అహీయ ప్రవక్తను పిలిపిస్తాడు. ఒకసారి చూడండి, అహీయ ప్రవక్త వచ్చి ఎవరికి చెప్తాడు? అదే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 29వ వచనం. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా సిలోనీయుడను ప్రవక్తనగు అహీయా అతని మార్గమందును కనుగొనెను. అహీయా క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవరునూ లేకపోయాను. అంతటా అహీయా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతను సీదోనీల దేవతకును కేమోషని మోయాబీల దేవతకును మిల్కోమను అమోనీల దేవతకు మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చెయ్యకయు నా కట్టడాలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నారు గనక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకు ఇచ్చేదను. ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? దేవుని దృష్టికి పరిపాలన సరిగా లేదు. ఎవరిది? సొలొమోన్ది. సొలొమోన్ది లేనప్పుడు ఏందో అహీయ ప్రవక్త దేవుడు అహీయ ప్రవక్త ప్రత్యక్షమై యెరోబాముకు చెప్పమని చెప్తాడు. ఆ అహీయ ప్రవక్త వస్త్రం ఒకటి వేసుకొని కొత్తటి వస్త్రాలు ధరించుకొని వెళ్ళుచు మార్గ మధ్యంలో యెరోబాము ఎదురవుతాడు. తన వస్త్రాన్ని విప్పి 10 ముక్కలు చేస్తాడు.
12 ముక్కలు చేస్తే అందులో 10 ముక్కలు యరొబాముకి ఇస్తాడు. ఈ 10 ముక్కలు ఏంటివనుకున్నావు యరొబాము? ఈ 10 గోత్రాలు, దేవుడు ఈ 10 గోత్రాలు నిన్ను రాజుగా నియమించాలనుకుంటున్నాడు. ఈ 10 గోత్రాలు నీవే పరిపాలించాలి. సొలొమోను దావీదులాగా తన కట్టడాలు, దేవుడు కట్టడాలు నడుచుకొని పరిపాలించాడు. కానీ సొలొమోను ఆ విధంగా పరిపాలించలేదు, తన తండ్రిలాగా పరిపాలించలేదు రాజ్యాన్ని. కాబట్టి నీవైనా సరే నా కట్టడాలను జాగ్రత్తగా అనుసరించి పరిపాలించని అహీయ ప్రవక్త యరొబాముకు తెలియజేస్తాడు. ఈ 10 గోత్రాలు యరొబాముకు అప్పచెప్తాడు. కేవలము సొలొమోనుకు ఒక్క గోత్రమే ఇస్తాడు దేవుడు. ఒక్కటే ఒక గోత్రం ఇస్తాడు. 12 గోత్రం నుంచి 10 గోత్రాలు దేవునికి యరొబాముకి ఇస్తే ఒక్కటే గోత్రం సొలొమోనుకి ఇస్తాడు. ఆ ఒక్క గోత్రం ఎందుకు ఇస్తాడంటే దావీదుని బట్టి ఇస్తాడు. తన తండ్రి దేవుని విషయంలో నమ్మకంగా పనిచేశాడు. తన తండ్రి దావీదు తన ఆజ్ఞలను కట్టడాలను అనుసరించాడు. జీవితాంతము దేవుని విడిచిపెట్టకుండా పరిపాలన చేశాడు. కాబట్టి తన తండ్రిని బట్టి సొలొమోనుకి అప్పుడే సొలొమోను చంపక, దేవుడు శిక్షించక ఏం చేశాడంటే కొంత టైం ఇచ్చాడు. ఒక్క గోత్రమే ఇచ్చాడు సొలొమోనుకి. అయినా సొలొమోను మాత్రము మారలేదు. ఈ విషయము యరొబాముకి ఇట్లా రాజ్యాన్ని అప్పచెప్తాడని సొలొమోనుకి తెలుస్తుంది. సొలొమోనుకి తెలిసిన వెంటనే సొలొమోను ఏమనుకుంటాడు? యరొబామును చంపాలనుకుంటాడు. ఎట్లయినా సరే యరొబామును చంపాలి, నన్ను కాదని దేవుడు యరొబాముకు రాజ్యాన్ని అప్పచెప్తాడా అని సొలొమోను ఏం చేస్తాడు? గర్వం వస్తుంది ఆయనకు. సొలొమోను గర్వం వచ్చి అనుకుంటాడు, యరొబామునే నేను చంపేస్తా అనుకుంటాడు. యరొబామును చంపేస్తే ఇంకా ఎవరు పరిపాలించలేదు అనుకుంటాడు. అప్పుడు యరొబాముకు సొలొమోను నన్ను చంపుతాడని యరొబాము విని ఆయన ఐగుప్తు దేశానికి పారిపోతాడు. తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తాడంటే సొలొమోను చనిపోయిన తర్వాత అతని కుమారుడైన సొలొమోను కుమారుడు ఇంకొకరు ఉన్నారు. అతని కుమారుడు ఎవరంటే రెహబాము పట్టాభిషేకం అవుతాడు రాజ్యాన్ని పరిపాలించడానికి. అప్పుడు వస్తాడు మళ్ళీ. ఒకసారి ఆ సందర్భం చూడండి. అదే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము, ఒక్క నిమిషం, 11వ అధ్యాయము 40వ వచనం చదవండి. 40వ వచనం. జరిగినదాన్ని విని సొలొమోను యరొబామును చంపచూడగా యరొబాము లేచి ఐగుప్తు దేశానికి పారిపోయి ఐగుప్తు రాజైన షిషాకునొద్దకు చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండెను. సొలొమోను చచ్చిపోయే వరకు ఈ యరొబాము అనే రాజు అసలు ఇంకా రాలేదు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడంటే సొలొమోను కుమారుడైన సొలొమోను ఎప్పుడైతే చనిపోతాడో తన కుమారుడు ఉన్నాడు. తన కుమారుడు ఎవరంటే రెహబాము పట్టాభిషేకం. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే తన కుమారుడైన సొలొమోను కుమారుణ్ణి రాజుగా చేస్తారు. తన కుమారుడైన దేవుని నడుచుకొని దేవుని కట్టడలు అనుసరించి తన తాతలాగా దావీదులాగా పరిపాలిస్తాడేమో రాజ్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఈ రెహబాముకు, సొలొమోను కుమారుడు ఈ రెహబాముకు రాజ్యాన్ని అప్పచెప్తే ఈ రెహబాము ఏం చేస్తాడంటే పట్టాభిషేకం పొందిన తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజలు వచ్చి రెహబాము దగ్గరకు, రాజా మీ తండ్రి అయిన సొలొమోను గారు మా మీద ఎన్నో పన్ను భారాలు, ఎన్నో డబ్బులు వసూలు చేసేవాడు, మా మీద భారము అధికంగా పెట్టి వసూలు చేసేవాడు డబ్బు. మీరు రాజ్యానికి ఇప్పుడు వచ్చి ఉన్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ తండ్రిలాగా పరిపాలన చేయక, కఠినమైన పరిపాలన చేయక మమ్మలను ఆ భారం నుంచి కొద్దిగా తగ్గించండి, ఆ పన్నుల భారం నుంచి తగ్గించి కొద్దిగా మాకు ఉపశమనం ఇవ్వనని ఇశ్రాయేల్ జనాలు ఈ యరొబాము దగ్గరికి వచ్చి అడుగుతారు. రాజైన వెంటనే యరొబాము రాజై పట్టాభిషేకం పొందిన తర్వాత అందరూ రాజగృహంలో వచ్చి ఈ జనులు యరొబాము దగ్గరకు మనవి చేశాక యరొబాము ఏం చేస్తారంటే, సరే నాకు 3 దినాలు టైం ఇవ్వండి, నాకు 3 రోజులు టైం ఇవ్వండి, నేను ఆలోచించి చెప్తా అంటాడు. అయితే ఈ రెహబాము ఏం చేస్తాడంటే అతని కాలంలో, సొలొమోను కాలంలో రాజ్యంలో పరిపాలించేటప్పుడు అధికారంలో అక్కడ పెద్దలు ఉంటారు, పెద్ద మనుషులు ఉన్నారు. ఆ పెద్ద మనుషులతో ఆలోచన చేస్తారు. ఏమని ఆలోచన చేస్తారంటే, రెహబాము గారు ఇట్లా జనులు ఇశ్రాయేల్ ప్రజలు నా తోటికి వచ్చారు, నా తండ్రి ఎంతో భారం పెట్టి పన్ను వసూలు చేశారని ఆ జనులు ఎంతగానో విసిగిపోయారు, వాళ్ళు వచ్చి నా దగ్గర మనవి చేశారు, నేను ఏం చేయాలని ఆ పెద్ద మనుషులకు అడుగుతాడు. అడిగిన వెంటనే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, అది నిజమే రాజా, మీ తండ్రి గారు ఎంతోగానో జనాలను హింసించాడు,
మీరైనా సరే ఆ జనాల మాట విని దేవుని ప్రకారం నడుచుకోనండి. ఎప్పుడు కూడా ఆ జనాలు నిన్ను ఎప్పుడు కూడా రాజుగా చేస్తారు, నీకు దాసులై నిన్ను పరిపాలిస్తారు, నిన్ను చూసుకుంటారంటే ఏం చేస్తారంటే ఈ రెహబాము ఆ పెద్ద మనుషుల మాట ఇలా వినడు. మరి ఏం చేస్తారంటే అతని వయసులో పెరిగిన యవనులు ఉంటారు, యవన కాలంలో ఆ యవనులను సలహా తీసుకుంటాడు. ఆ సలహా తీసుకుంటే యవనులు ఏం చెప్తారంటే, నీవు మీ తండ్రిలాగా పరిపాలించిన మీ తండ్రి ఈ యవనులు ఏం చేస్తారంటే ఏమని చెప్తారంటే రాజుకి, అదంతా ఒట్టిది, అతను పన్నుల భారము తక్కువనే పెట్టాడు మీ తండ్రి, నీవు ఇంకా అధికంగా చెయ్యి, ఆ జనాలకు పన్ను భారం ఇంకా విధించు, నువ్వు ఎక్కువగా విధించు, ఏం కాదులని ఈ యవనులు చెప్తారనమాట. ఆ సందర్భం ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. 12వ అధ్యాయం 3వ వచనం. జనులు అతని పిలువనంపగా యెరోబామును ఇశ్రాయేలు సమాజం అంతటిను వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడలా మేము మీకు సేవ చేయదుము అని ఇశ్రాయేలు ప్రజలు చెప్తారు. అందుకు రాజు ఏమంటాడు సార్ చూడండి. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండి అని సెలవీయగా జనులు వెళ్ళిపోయారు. అప్పుడు రాజు అయిన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చారని వారిని అడగగా, వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడలా వారి సదాకాలం నీకు దాసులదానని. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్యం పెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేశాను, మా మీద నీ తండ్రి ఇచ్చిన కాడిని చులకన చేయడని నాతో చెప్పుకున్న ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏమి ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, మీ తండ్రి మా కాడిని బరువైనగా చేశాను కానీ నీవు దాన్ని చులకన చేయవాలని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞేయము, నా తండ్రి నడుము కంటే నా చిట్కన వేలు పెద్దదిగా ఉండును, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టును, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. ఇక చూడండి ఏం చేస్తున్నాడు ఈ రెహబాము. సేమ్ అట్లే సొలొమోను ఏ విధంగా పరిపాలించడో జనులను పట్టించుకోకుండా తనకు ఇష్టం వచ్చేటు రాజ్యాన్ని పరిపాలించాడు సొలొమోను. అయితే చూసిన దేవునికి కోపం వచ్చి రాజ్యాన్ని అతని నుంచి తీసివేయాలనుకుంటాడు. అయినప్పటికీ సొలొమోను చనిపోయిన వెంటనే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు, ఈ రెహబాము సొలొమోను కుమారుడు రెహబాముకి రాజ్యాధికారం ఇస్తాడు. ఆయనైనా సరైన రాజ్యాన్ని పరిపాలించాలనుకుంటే అతను కూడా ఏం చేస్తున్నాడు, తన తండ్రి చెప్పిన బరువుల కంటే ఇంకా అధిక బరువులు పెడతాడంట. ఇక్కడ పెద్దల మాట వినలేదు. రాజ్యంలో అంతకంటే అంటే అతని తండ్రి ఉన్నప్పుడు 10లో ఉన్నారు, అతని తండ్రి ఉన్నప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు 10లో పెద్ద మనుషులు. ఆయన వాళ్ళ పెద్ద మనుషుల ఆలోచన అంటే సూచన కూడా తీసుకోలేదు. తనతో పెరిగిన యవన కాలంలో పెరిగిన యవనస్తులను ఆలోచన తీసుకుంటాడు. ఆ యవనస్తులు ఏం చెప్తారు, ఆలోచన తెలియదు, ఏం తెలియదు, రాజ్యం ఎలా పరిపాలిస్తుందో తెలుస్తుందా తెలియదు. కానీ ఆ యవనస్తులు చెప్పిన మాట ఈ రెహబాము వింటాడు. విని ఆ జనులకు ఎక్కువ పన్ను భారము విధిస్తాడు. ఇది చూసిన దేవుడుకు ఇంకా కోపం వస్తుంది. ఇది చూసిన దేవునికి ఇంకా కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తావు సార్ చూడండి.
మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం చదవండి. 18వ వచనం. తర్వాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరాము పంపగా ఇశ్రాయేలు అందరూ రాళ్లతో అతను కొట్టినందున అతడు మరణమాయను. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని తన రథం మీద త్వరగా ఎక్కెను. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి. మరియు యెరోబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారు అందరూ విని సమాజంగా కూడి అతను పిలువనంపించి ఇశ్రాయేలు అందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారు వారిని వెంబడించిన వారు ఎవరును లేకపోయిరి. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ రెహబాము ఎక్కువ పన్నులు పెడితే ఒక అధికారం నియమిస్తాడు. ఈ రెహబాము ఎవరి మీద? ఇశ్రాయేలు జనుల మీద. ఆ అధికారం వచ్చి ఏం చేస్తాడంటే ఎక్కువ వాళ్ళని కొరడాలతో కొట్టి పని చెయ్యి డబ్బులు వసూలు చేస్తుంటే ఆ కోపాన్ని తట్టుకోలేక ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే అధికారిని నిలబెట్టో ఆ అధికారిని కొట్టి చంపేస్తాడు. అది చూసిన రెహబాము పారిపోతాడు. జనులు నాకు తిరుగుబాటు చేశాడు, రాజ్యము తిరుగుబాటు అయిందని గ్రహించి ఈ రెహబాము పారిపోతాడు. తర్వాత ఈ రెహబాము ముగిసిపోయిన తర్వాత యెరోబాముకు దేవుడు రాజ్యాన్ని అప్పచెప్తాడు. ఈ యెరోబాము ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి. ఈ యెరోబాముకు ఇంకా ఏం లక్షణాలు ఉన్నాయి ఒకసారి చూడండి. రాజ్యాన్ని పరిపాలించడానికి ఏమైనా అర్హత ఉంది అంటే ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూడండి. అయితే యెరోబాము అను ఇతడు మహాబలేఢ్యుడై ఉండగా యవనునగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని. ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు అంటే పనియందు శ్రద్ధ గలవాడు, ఇతను మహాబలాఢ్యులు, ఇతని రాజ్యాన్ని పరిపాలిస్తాడు, నా కట్టడలను అనుసరిస్తాడు అని దేవుడు ఇతనికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఎవరి ద్వారా? అహీయ ప్రవక్తతో నుంచి చెప్పిస్తాడు యెరోబాముకు. అయినా కూడా ఈ యెరోబాము దేవుని ప్రకారం ఇతను కూడా కొన్ని రోజులు ఏం చేస్తాడంటే దేవుని విధులను దేవుని చెప్పిన ఆజ్ఞ ప్రకారము యెరోబాము రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతను ఏం చేస్తాడంటే ఇతను కూడా సేమ్ ఏం చేస్తాడంటే ఈ సొలొమోను ఏ విధంగా అయితే బలిపీఠం కట్టించి విగ్రహాలు కట్టిస్తాడో ఈ యెరోబాము కూడా సేమ్ ఏం చేస్తాడంటే ఒక బంగారు విగ్రహాలు 2 దూడలు చేస్తాడు. ఎవరు? యెరోబాము అనే రాజు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు ఈ యెరోబాముని. అసలు ఒక సామాన్య కుటుంబం నుంచి తీసుకొచ్చి రాజుగా చేస్తే ఈ యెరోబాము మాత్రము దేవునికి చేసిన కృతజ్ఞత లేకుండా దేవుడు అంతగా అతన్ని హెచ్చించి నిలబెడితే దేవునికి ఇలాంటి కృతజ్ఞత లేకుండా యెరోబాము ఏం చేస్తాడంటే సేమ్ మళ్ళీ ఏం చేస్తాడంటే ఒక 2 బంగారు దూడలను చేసి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద 2 దూడలు నిలబెడతాడు. నిలబెట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే ఐగుప్తు దేశం నుంచి మేము 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు ఎవరో కాదు, ఈ బలిపీఠం ఉన్న ఈ 2 విగ్రహాలే. ఏం చేస్తాడు? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించింది ఎవరు? అరణ్యంలో యెహోవా దేవుడు. యెహోవా దేవుడు అని చెప్పక ఏం చెప్తాడంటే యెరోబాము యెహోవా దేవుడు కాదు నడిపించింది, ఈ బలిపీఠం 2 బంగారు విగ్రహాలు ఉన్నాయి కదా, ఈ విగ్రహాలే మిమ్మల్ని కాపాడింది అని యెరోబాము తప్పుగా ప్రకటిస్తారు ఇశ్రాయేలు ప్రజలకు. ఎప్పుడైతే యెరోబాము ఆ బలిపీఠం దగ్గర చెయ్యి పెట్టి ఇట్లా చెప్పుతుండగానే అతని చెయ్యి అట్లే పట్టిపోతుంది. ఆ చెయ్యి ఇట్లే పెట్టిన వెంటనే ఆ చెయ్యి ఎండిపోతుంది మొత్తం. అతని చెయ్యి యెరోబాము చెయ్యి మొత్తం ఎండిపోతుంది. ఏమైనా తప్పు సాక్ష్యం ఇస్తున్నాడు, దేవునికి విరుద్ధమైన సాక్ష్యం ఇస్తున్నాడు యెరోబాము ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను కాపాడింది యెహోవా దేవుడు కాదు, ఈ విగ్రహాలే కాపాడిందని ఇట్లా చెయ్యి పెట్టి ఎప్పుడైతే యెరోబాము ఆ విగ్రహాలతో చూపిస్తున్నాడో జనులకు, అప్పుడే అతని చెయ్యి అట్లే పట్టుబడిపోతుంది. అతని చెయ్యి ఇట్లా మళ్ళీ దగ్గరికి రాదు. ఇట్లా చూపించిన వెంటనే అతని చెయ్యి ఒట్టిగా ఎండిపోతుంది. మళ్ళీ ఏం చేస్తాడంటే యాజకుడు వస్తాడు.
యాజకుడు వచ్చి అక్కడ ఆ బలిపీఠం దగ్గరికి యాజకుడి దగ్గరకు వచ్చి మొరపెడతాడు. యాజకుడు, అయ్యా నా చెయ్యిని నాకు మరలా మంచిగా చెయ్యి, నేను తప్పు చేశాను, నేను దేవునికి విరుద్ధంగా చేశాను అని అప్పటి పూత్రి చెప్తాడు. అప్పటి పూత్రి దేవునికి చెప్తాడు. కానీ ఆ సేవకుడు ఏం చేస్తాడంటే సరేలే అని అతని చెయ్యి మళ్ళీ బాగుపరుస్తాడు. ఎవరు? సేవకుడు అనే వ్యక్తి, దైవజనుడు. అతని చెయ్యి బాగుపరుస్తాడు. అయినా అప్పటికైనా మారాలి కదా యెరోబాము, అప్పటికైనా మారాలి కదా. అప్పటికి మారాడు యెరోబాము. అప్పటికి మారాక ఇంకేం చేస్తాడంటే ఆ విగ్రహాలు ఎవరైతే కట్టించిండ్రో యెరోబాము, అందుట్లో సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేస్తాడంటే మళ్ళా అందుట్లో అధికారులు పెడతాడు. ఏమైనా అధికారులు పెడతాడంటే అధికారులు పెట్టి ఈ విగ్రహాలకు గొప్పగా పండుగ చేయండి, ఒక జాతరలాగా చేయండి, ఊరేగించండి, ఇక్కడ బలులు అర్పించండి, బలిపీఠం మీద పూజలు చేయండి. ఇట్లా ఎంతో దేవునికి విరుద్ధమైన కార్యం చేయిస్తాడు ఈ యెరోబాము. ఒకసారి గుర్తించండి, దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు యెరోబాముని? ఒక సామాన్య కుటుంబం నుంచి తీసుకొచ్చాడు. సొలొమోను రాజ్య పరిపాలన నచ్చక సొలొమోను కూడా విగ్రహారాధనకు వెంట వెళితే అది కోపం ధరించుకొని, అది దేవుని విషయంలో ఎంతో పాపము. పాత నిబంధన ప్రకారం విగ్రహారాధన చేస్తే అది ఎంతో పాపము. ఆ కోపాన్ని దేవుడు తగ్గించుకొని దయించుకొని రాజ్యాన్ని తీసివేసి యెరోబాముకు నమ్మకంగా చెప్తే ఈ యెరోబాము కూడా అట్లే విగ్రహారాధన చేస్తున్నాడు. దేవుని మాట లెక్క చేయకుండా ఆ విధంగా చేస్తున్నాడు. అయితే దైవ సేవకుడైన ఏం చేస్తాడంటే మళ్ళీ యెరోబాము దగ్గరికి వెళ్ళి నీవు చేసింది తప్పు అని మళ్ళీ దేవుడు సెలవిస్తాడు. యెరోబాము, నీవు గుర్తు తెచ్చుకో, నీ పూర్వస్థితి ఏమిటి, దేవుడు ఎక్కడి నుంచి నీ ఎక్కడ తీసుకొచ్చాడు. ఇలా ఈరోజు చాలా మంది ఇదే సంఘాల్లో కానీ బయట కానీ అధికారం వచ్చిందంటే చాలు, అధికారం ఉన్నంత వరకే మన క్రైస్తవులైన వారే ఎవరో కాదు, క్రైస్తవులైన వారు దేవుడు ఏదో సంఘంలో కానీ బయట కానీ గ్రామాల్లో కానీ ఏదో ఒక అధికారం ఇచ్చాడంటే అది దేవుడు ఇచ్చింది అనుకోరు, నా సొంత జ్ఞానం అనుకుంటారు. నీ సొంత జ్ఞానం అయితే సేమ్ ఇదేగా. దేవుడు ఏ విధంగా అయితే సొలొమోన్ని తీసివేసిన రాజ్యాన్ని నిన్ను కూడా ఆ విధంగా చేసేస్తాడు. యెరోబాముని ఎంత నమ్మి దేవుడు రాజ్యాన్ని అప్పచెప్తే యెరోబాము ఇట్లా వినడు. అధికారం ఉన్న మాత్రాన దేవుని మంది నాకు రాకూడదా? క్రైస్తవులైనంత మాత్రాన నీకు అధికారం ఉంటే నీ ఊరికి సర్పంచ్ కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కానీ ప్రతి ఆదివారం దేవుని మందిరం మాత్రం నువ్వు విడిచిపెట్టకూడదు. ఎన్ని మీటింగులున్నా, నీకు ఎన్ని సమస్యలున్నా, నీకు అధికారం ఇచ్చిన ఆ విషయాన్ని మర్చిపోయి నీవు దేవుని మందిరంకు రాకుండా దేవుని చెప్పిన కట్టడాల న్యాయ విధులు అవి తెలియాలంటే దేవుని మందిరంకి వస్తాయి కదా. రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలి, జనులను ఏ విధంగా పరిపాలించాలి తెలిసేది. అధికారం ఇచ్చిన దేవుని మర్చిపోయి ఈ లోక సంబంధమైన నీతి న్యాయమును నేలకు తొక్కేసి నేనే నా తెలివితేటలు, నాకు డబ్బు ఉంది, అంత సంపాదించుకుని నాకు దేవుడు అవసరం లేదు అంటే ఏదో ఒక రోజు నిన్ను దేవుడు తొక్కుతాడు, ఏదో ఒక రోజు భూలోకానికి తొక్కుతాడు. యెరోబాము చివరికి అదే గతి అయింది. తన సంతానంలో ఎవరు మిలకుండా చేశాడు దేవుడు. నీవు ఇట్లా చేస్తావా, నా ప్రజలను పరిపాలించండి, నేను నమ్మకంగా నీకు రాజ్యాన్ని అప్పచెప్తే నీవు ఇట్లా చేస్తావని యెరోబాముకు ఏం చేస్తాడంటే దేవుడు తన కుటుంబంలో తన రక్త సంబంధులు ఎవ్వరు లేకుండా మొత్తానికి దేవుడు చంపేస్తాడు. ఒక పెంట కుప్పం మీద పెంట మనము ఏ విధంగా ఊడ్చుకొని వెళ్ళిపోతామో నున్నగా దేవుడు వాళ్ళ సంతానం మొత్తం ఊడ్చివేశాడు. అయినప్పటికీ యెరోబాము వినలేదు. చివరికి తన ఒక్కగానో ఒక కుమారుడు యెరోబాముకు పుట్టిన ఒక్కగానో ఒక కుమారుడు అబియా కలియా అనే ఒక రోగం వస్తుంది. ఆ రోగం కలిగి మంచాన పడతాడు. మంచాల పడినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే మొదటిగా యెరోబాముకు రాజ్యాన్ని అప్పచెప్తాని అహియ ప్రవక్త అని దేవుడు యెహోవా ద్వారా ప్రత్యక్షమై అహియ ప్రవక్తకు చెప్పాడు కదా, అది జ్ఞాపం చేసుకుంటాడు యెరోబాము. వీళ్ళందరూ ఎవరో కాదు, ఫస్ట్ నాకు మొదటగా రాజ్యాన్ని దేవుడు అనుగ్రహించిన అహియ ప్రవక్త ద్వారా ఆ సేవకు దగ్గర చెప్పిండు కదా. ఈ యెరోబాము ఏం చేస్తాడంటే తన భార్యను పంపిస్తాడు. ఎవరి దగ్గరికి? అహియ ప్రవక్త దగ్గరికి. ఈ కుమారుడు మంచాల పడి ఉన్నాడు, ఇంకా ఈ కుమారుడు బ్రతకాలంటే నాకు మొదటగా అహియ ప్రవక్త ఆ సేవకుడు నాకు చెప్పి ఏ విధంగా రాజ్యము నా ఏలమని చెప్పిండో ఆశీర్వదించిండో ఆ ప్రవక్త దగ్గరికి వెళితేనే నా కుమారుడు బ్రతుకుతాడు, నీవు వెళ్ళు అని తన భార్యకు ఆజ్ఞాపిస్తాడు. తన భార్యకు ఆజ్ఞాపించి మళ్ళీ ఏం చెప్తాడంటే యెరోబాము, నేను నీ భర్తనని చెప్పకు. ఏం చెప్తాడు యెరోబాము?
నేను యరొబాము భార్యని చెప్పకు, నీవు ఎవరో వేరే స్త్రీలాగా వెళ్ళి తలకు ముసుగు వేసుకొని వెళ్ళి ఆ ప్రవక్తను కలువు, అతనికి వెళ్ళి ఈ సమస్య చెప్పు, పలానా కుమారుడు యరొబాము కుమారుని ఇవన్నీ ఏమి చెప్పకు, అతని దగ్గరికి వెళ్ళి నా కుమారుడు చావు విధంగా ఇలా రోగం అయి ఉన్నాడు, ఆ విషయం ఒక్కటి చెప్పు, ఆ ప్రవక్తనే స్వస్థపరుస్తాను పంపిస్తాడు. కానీ దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసా తెలియదా? ఇతను చేసే క్రియలను తెలుసా తెలియదా? అన్నీ తెలుసు, దేవుడు చూస్తున్నాడు. నీవు ఇట్లా చేస్తావా అని చెప్పి దేవుడు ముందుగానే అహియ ప్రవక్త ప్రత్యక్షమయ్యి యరొబాము తన కుమారుని విషయమై మంచాన పడితే ఇప్పుడు నేను గుర్తుకొచ్చినా తన భార్యను నీ దగ్గరకు పంపిస్తున్నాడు, ఆమెకు ఏమాత్రంలో తన కుమారుని విషయంలో నీవు ఎలాంటి స్వస్థ చేయకు, ఆ కుమారుని బ్రతికించకు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాయి, మీ కుటుంబంలో ఎవ్వరు మిలగరు, దేవుడు మొత్తాన్ని చంపేస్తున్నాడు అని చెప్పేశాయి అని చెప్తే ఆ భార్య ఆ ప్రవక్త దగ్గరికి వెళితే ప్రవక్త సేమ్ ఏం చెప్తాడు, దేవుడు ఏం చెప్పిండో ఆ భార్యకు అదే చెప్తాడు. అప్పటికి అయ్య ప్రవక్త గుడ్డివాడు, కళ్ళు కనిపించవు, ముసలి వయసులో ఇంట్లో కూర్చొని ఉంటే ఆమె వచ్చింది కూడా తెలియదు, కేవలం దేవుడు చెప్తేనే తెలుసు ఈ అయ్య ప్రవక్తకి. ఆమె ఎప్పుడైతే తలుపు తెరిచి ఇంట్లోకి వస్తుంటే ఆమె చప్పుడు విని అయ్య ప్రవక్త ఏమంటాడంటే యరొబాము భార్య లోపలికి రమ్మంటాడు. ఆ విషయం విన్నగానే ఆమె పరిచయం అవుతుంది. నేను ఆయన భార్యనని ఎలా తెలుసు ఈ ప్రవక్తకి? నా భర్త ఎవరికి చెప్పలేదే, నాకు మాత్రం ఇలా చెప్పాడు, ఎట్లా తెలుసు అని పరిచయం అవుతుంది. కానీ దేవుడు ముందే నీ వస్తావని తెలుసు, నీ కుమారం గురించి మొర పెడతావని తెలుసు, అన్నీ తెలిసి దేవుడు శివునికి ముందే చెప్పాడు. అతను అసలు ప్రవక్త ఆమెను చూడడు, ఆమె శబ్దం మాత్రం వింటాడు, విని గ్రహించి నీవే వచ్చిందని గ్రహించి చెప్తాడు. ఒకసారి చూడండి, ఆ సందర్భం చూడండి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము, 34వ వచనం చదవండి. 34. యరొబాము సంతతి వారిని నిర్మూలం చేసి భూమి మీద ఉండకుండగా నశింపజేయనట్లుగా ఇది వారికి పాపకరమైన. నెక్స్ట్ చూడండి తన కుమారుని గురించి 14వ అధ్యాయం. ఆ కాలమున యరొబాము కుమారుడైన అబియా కాయిల పడగా యరొబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యరొబాము భార్య అని తెలియబడకుండగా మారు వేషం వేసుకొని షిలోవునకు పొమ్ము, నీ జనుల మీద నేను రాజునగుదనని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్త అహియా అక్కడ ఉన్నాడు, కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డియు తేనెయు చేత పట్టుకొని అతన్ని దర్శించము, బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజెప్పునని చెప్పగా యరొబాము భార్య ఆ ప్రకారం లేచి షిలోవునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యం చేత కండ్లు కానరాని వాడై ఉండెను. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినది ఏమనగా, యరొబాము కుమారుడు కాయలాగా ఉన్నాడు గనక అతని గురించి నీ చేత విచారణ చేయుటకై యరొబాము భార్య వచ్చుచున్నది, ఆమె మారువేషం వేసుకొని మరొకటి అయినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహియా ద్వారం లోపలికి వచ్చెను. నామె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యరొబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషము వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పాలని నాకు ఆజ్ఞాయను. కఠినమైన మాటలు చెప్పాలని దేవుడు నాకు చెప్పాడు, నీవు వేషం వేసుకొని ఎందుకు వస్తున్నావు? దేవుడు నాకు ముందే చెప్పాడు, మీ కుటుంబంలో ఎవరిని బ్రతకకుండా నేను చంపివేస్తానని అని చెప్తున్నాడు. ఒకసారి చూడండి, నీవు వెళ్ళి యరొబాము చెప్పవలసింది ఏమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ప్రకారం సెలవిచ్చిన నేను నిన్ను జనుల నుండి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారున్న జనుల మీద నిన్ను అధికారంగా నియమించి. 7వ వచనం ఒకసారి మళ్ళీ చూడండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడు యరొబామును ఎంతగా నమ్మి అధికారం ఇస్తే ఏమంటావు? ఒకసారి 7వ వచనం, నీవు వెళ్ళి యరొబాముతో చెప్పవలసింది ఏమనగా, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి
హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి ఎదురు నీ రాజ్యమును తీసి నీకిచ్చి ఇండినను నా ఆజ్ఞలను గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో అది దాన్ని మాత్రమే చేసి నా సేవకుడైన దావీదు చేసినట్టు నువ్వు చేయక ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రవక్త అహియా ప్రవక్త భార్యతో చెప్తున్నాడు, దావీదు ఏ విధంగా పరిపాలించాలో ఆ విధంగా చేయక నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చి నేనే రాజుగా చేసి దేవుడు చెప్తే రాజుగా చేస్తే నీ భర్త దేవునికి లోబడకుండా తిరస్కరిస్తే అప్పుడు ఏమంటున్నాడు చూడండి, నీకంటే ముందుగా ఉన్న వారికి అందరికంటేను అధికంగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించితివి. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? కోపం పుట్టిస్తున్నావు. నీవు ఇతర దేవతలను దాని జోలికి వెళ్ళకంటే పెట్టి జనులను నీవు ఆరాధించగాక ఇశ్రాయేలు ప్రజలతో మొత్తాన్ని కూడా నీవు ఆరాధింపజేశావు. దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం వచ్చి అతను ఏం చేస్తాడు? రాజ్యాన్ని మొత్తం చేశాడు. ఇంకా అయిపోయింది పో, మీకు రాజ్యం ఉండదు, అధికారం ఉండదు, దేవుడు మీ కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తాడని చెప్తాడు. అతను చెప్పిన వెంటనే ఈ సందర్భం ఇంకా ఉంది, నేను చాలా టైం అయింది కాబట్టి ముగిస్తున్నాను. తర్వాత అహియా ప్రవక్త యెరొబోము భార్యకు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నీ కుటుంబం మొత్తం సంతతి వారు చనిపోతారు. కుక్కలు మీ సంతతి వారు ఎవరైతే ఉన్నారో కుక్కలు మీ శవాలను తింటాయి. కుక్కలు మీ సంతతి వారిని ఏం చేస్తాయి? చీల్చుకొని తింటాయి. మీ శవాలు అసలు దొరకవు భూమి అనే. అంత ఘోరంగా శిక్షించాడు చూడండి యెహోవా దేవుడు. అంత ఘోరంగా శిక్షించాడు యెరొబోముని. అంతేకాకుండా ఎక్కడైతే నీవు చనిపోయి భూమిని పడతావో, నీ శవం భూమిని పడుతుందో అప్పుడు ఆకాశ పక్షులు వచ్చి నీ శరీరాన్ని తింటాయి అని దేవుడు చెప్తున్నాడు. ఇంత ఘోరమైన శిక్ష ఇస్తాడు యెరొబోముకి. ఒకసారి తప్పు చేశాడు, రెండోసారి తప్పు చేశాడు. దేవుడు సేవకుని దగ్గర హెచ్చరించి పంపించాడు, అయినా మారలేదు యెరొబోము. సొలొమోను కూడా మారలేదు. సొలొమోను కుమారుడైన యెరొబోమున దేవునికి న్యాయకట్టడలు అనుసరించి దేవుని ప్రకారంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడంటే అతని రెహబాము కూడా పరిపాలించలేదు. రెహబాము పరిపాలించలేదు. యెరొబోము నమ్మి యెరొబోముకి రాజ్యాన్ని అప్పచెప్తే అతను కూడా ఈ అధికారం వచ్చిన వెంటనే ఏమైతే తెలియదు, కానీ అధికారం వచ్చినాక ఒకలాగా ఉంటారు, అధికారము రాకముందు ఒకలాగా ఉంటారు. అధికారం వస్తే ఏమైతుందంటే డబ్బు వచ్చినంత మాత్రానే ఇంకా దేవుడు అవసరం లేదు అనుకుంటారు. అంతే కదా. ఇప్పుడు మనం ఈ పాత నిబంధనలు చూస్తే ఇది ఎప్పుడో పూర్వము ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం దేవుడు రాయించాడు. ఎన్నో సంవత్సరాల నుంచి రాయించాడు. నన్ను విసర్జించి నా కట్టలను అనుసరించక మీరు రాజ్యాన్ని పరిపాలిస్తే జనంలో పట్టించుకోకుండా నీతిని న్యాయాన్ని పేదవారిని వాళ్ళని చూడకుండా మీరు చంపేస్తే నేనే లేస్తాను, మీ రాజ్యం ఉండదు, నీ కుటుంబం ఉండదు, మొత్తాన్ని నేను తీసివేస్తానని చెప్తాడు. ఆ సందర్భం ఒక లాస్ట్ చూడండి, ముగించుకుందాం. 11వ వచనం, 14వ అధ్యాయం 11వ వచనం. పట్టణమందు యెరొబోము సంబంధులలో మరణముగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణముగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పటంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. ఏం చెప్తున్నావు ప్రవక్త? నీవు అసలు మీ కుమారుని ఇంటి ఏ ఊరైతే నీ కుమారుడు ఊర్లో ఉన్నాడో ఆ పట్టణమునకు నీవు ఇట్లా అడుగు పెట్టినావంటే నీ కుమారుడు చనిపోతాడు. ఇంకా నీవు వెళ్ళు, అవసరం లేదు. దేవునికి మీరు విసుగు తెప్పించారు. ఇంత ఘోరంగా దేవుడు శిక్షించాడు. చూడండి, దేవుడు ఒక సామాన్యుని రాజుగా చేస్తే యెరొబోమును దేవుని కట్టడలు అనుసరించలేదు. సొలొమోను ఏం చేసిండు? పోత విగ్రహాలు వేసి సేమ్ బలిపీఠాలు కట్టి అర్పాలు అర్పించాడు. దేవుడు అది సహించలేదు. 2 సార్లు హెచ్చరించాడు సొలొమోనుకి, అయినా వినలేదు. నేను రాజ్యాన్ని తీసివేస్తా, వేరేలకు అప్పచెప్తున్నాడు. అప్పచెప్పిండా లేదా దేవుడు? యెరొబోముకు అప్పచెప్పిండు. ఆ యెరొబోము అయినా దేవుని ప్రకారంగా రాజ్యాన్ని పరిపాలించిండా, ప్రజలను పరిపాలించా? అతను కూడా పరిపాలించలేదు. అతను కూడా సేమ్ సొలొమోను ఏ విధంగా చేస్తే ఇతను ఆ విధంగా చేశాడు. చివరికి ఏమైంది? మీ సంతానమే లేకుండా ఇంకా అసలు భూమి మీద మీరు అసలు అడ్రస్ కనిపించరు. కుక్కలు మీ శవాలు తినేస్తాయి. ఒకవేళ మీరు భూమి మీద పడితే అక్కడ ఆకాశపక్షి వచ్చి మీ శవాన్ని తీసుకెళ్ళిపోతాయి. యెరొబోము తన ఒక్కగానొక్క కుమారుడు కూడా అతనికి దక్కకుండా పోతాడు. ఇంత ఘోరమైన శిక్ష దేవుడు విధించాడు. కాబట్టి ఎవరైనా సరే
ఏ అధికారమైనా సరే మీరు దేవునికి లోబడాలి. అధికారము ఎవరికి శాశ్వతం కాదు. అధికారము ఎవరికి శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరు గ్రహించి ఈ మాటలు, మరి ఇశ్రాయేలు రాజుల్లో మొదటి రాజు ఇతను. ఇశ్రాయేలు రాజుల్లో మొదటి రాజు ఎవరు? యరొబాము. 10 గోత్రాలు ఇచ్చాడు యరొబాముకి. 10 గోత్రాలు నీవు పరిపాలించు నా న్యాయవిధుల ప్రకారం అంటే అతను పరిపాలించలేదు. జనులను తప్పుద్రోవ పట్టించాడు. కాబట్టి ఇప్పుడున్న మనం కూడా ప్రతి ఒక్కరం క్రైస్తవులు మనం ఉన్న స్థితి వేరు. నీకు చర్చిలో కానీ బయట కానీ ఏ అధికారం ఉన్నా అది దేవుని నుంచి వచ్చిందే. నీకు ఇవ్వాలనుకున్నాడు, అది ఎవరి ద్వారానో చెప్పబడుతుంది. దాన్ని నీవు సక్రమంగా నెరవేర్చాలి. సక్రమంగా నెరవేర్చకుండా నువ్వు ఆదివారం చర్చ ఎగ్గొట్టి నేను బయటికి పోతాను, నాకు బిజీ నేను చాలా బిజీ అంటారు. ఈయన రాజకీయాలు అడగండి. రాజకీయాలు రాకముందు ఏం చేస్తారు? దేవుడే నన్ను పదవిలో నిలబెట్టాడని చెప్తాడు. గెలిచిన తర్వాత దేవుని మందిరానికి ఎవరు రారు అంటే నీకు టైం లేదా? నిజం చెప్పండి, అసలు టైం లేకుంటుందే? ఒక్క నిమిషం దేవునికి ఇవ్వలేమా? ఒక్క నిమిషంలో నీవు దేవునికి ఇవ్వలేకపోతే సేమ్ యరొబాముకు పడిన గతే మనకు అందరికి పడుతుంది. యరొబాముకు పడిన గతే అతని సంతతి దేవుడు ఏ విధంగా తీసివేశాడో అంతకన్నా ఘోరమైన స్థితి దేవుడు చేస్తాడు. అసలు పరిపాలన ఎవరిదనుకుంటున్నారు? దేవుడు ఎప్పుడో రాయించాడు. రాజకీయాల వాళ్ళు రాజకీయ ఉన్నారో ప్రజలను ఏ విధంగా పరిపాలించారో అన్ని కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎప్పుడో రాయించాడు. వీటి ప్రకారము చదువుకొని పరిపాలిస్తే అతను ఎప్పుడు చిరకాలం కూడా అతని రాజ్యం కూలిపోదు. అతను ఎప్పుడు కూడా అతని పరిపాలన కొనసాగిస్తాడు. దావీదు ఆ విధంగా కొనసాగించాడు తన పరిపాలన. దేవుడు ప్రతిసారి ఏ రాజునైతే నిలబెట్టాలనుకున్నాడో ఆ రాజుతో దేవుడు ప్రతిసారి ఎందుకు చెప్తున్నాడు? దావీదులాగా పరిపాలించండి, దావీదులాగా పరిపాలించండి. దావీదు నన్ను అనుసరించాడు, నా కట్టడలను గైకొన్నాడు, ప్రజలను హింసించలేదు. ఇలా నీవు దేవుని కట్టడంలో చూస్తే నీ పేరు కూడా తరతరాలకు అతనిలాగా పరిపాలించు, అతనిలాగా ప్రవేశించు జనులే సాక్ష్యం ఇస్తారు. అర్థమవుతుందే? కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మాటలు విని గ్రహించాలని. ఒకవేళ కొద్దిమందికి అర్థం కాకపోవచ్చు, దయతో క్షమించాలి. నేను మెసేజ్ అనేది ప్రిపేర్ కాలేదు, కానీ సడన్గా సార్ ఉండి మరి వాక్యం చెప్పంటే అప్పుడప్పుడే చూసుకొని దీని గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరం మనం అందరం కూడా యరొబాములాగా ఉండకుండా దేవుడు ఆజ్ఞలు గైకొనొచ్చు. అధికారం ఉందని విర్రవకుండా ఏమున్నా సరే అది దేవుడిచ్చిందా గ్రహించి ప్రతి ఒక్కరూ దేని ప్రకారం నడుచుకోవాలని ఈ ఇచ్చిన అవకాశాన్ని